ఈ సన్యాసాశ్రమం తీసుకొని ఇలా ఈ గురువు దగ్గరికి చేరుకొని ఈ గురువు దగ్గర గురుబోధలు తీసుకోవడానికి ముందు పూర్వాశ్రమంలో తమ నామధేయం. నా పేరు అప్పుడు నరేష్ ఉండే, నకరకంటి నరేష్. డబుల్ డిగ్రీ చేశాను, ఎంబీఏ చేశాను, తర్వాత ఎల్ఎల్బి చేశాను, బిఏ చేశాను. చేసిన తర్వాత కాలగమనంలో కొన్ని జీవిత రహస్యాలు మాకు తృప్తిగా అనిపించని ఎడల ఈ దేహం మాకు తృప్తిని ఇచ్చింది అని నిర్ణయం తీసుకున్న గడియలు. మీరు అడిగిన ఆ పేరు 11 సంవత్సరాలు తీసుకున్న తర్వాత వచ్చిన పేరు. మొదటి విద్యలో మాకు 4 డిగ్రీలు ఉన్నాయి, 5 డిగ్రీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేహంకి డిగ్రీలు ఏమీ లేవు, సున్నాలో ఉన్నాం. మేము సాధించడానికి తిరుగుతూ 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 అలసిపోయిన ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాము. అందుకని సాధించడానికి తిరుగుతున్న దేహం ఇది. తమరి గురుదేవుల నామధేయము? గురుదేవుల నామధేయము మా కంఠం 2 ముక్కలుగా కోసినా మేము చెప్పలేము. ఎందుకంటే ఆయన పేరు వింటే చాలామంది గుండెలు ఆగిపోతాయి. ఆయన పేరు మేము చెప్పడానికి అర్హత 35,000 మంది అఘోరాలకి లేదు. ఆయన పేరు చాలా 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 రహస్యముగా కొన్ని వివిధమైన కారణాల చేత 2026వ సంవత్సరములో యావత్ ప్రపంచానికి ఆయన కనబడే రోజు. ఆయన పక్కన మొదటి శిష్యుడిలాగా నేను కనబడతా. బహుశా ఈ ఇంటర్వ్యూ ఆ రోజు మనకి గుర్తు చేయవచ్చు.